మానసిక పరిస్థితి బాగాలేని రేవతిని మనిషిని చేసి కోర్టులో నిలబెట్టి దేవేంద్ర అంతు చూడాలనుకుంటే రేవతి తప్పిపోవడమేంటి? అసలు రేవతి జడ ఎలా తెలుస్తుంది? ఎక్కడుందో ఏంటో? భారతి గారు కాల్ చేస్తున్నారు. తేజ, రేవతి గారి గురించి ఏమైనా తెలిసిందా? క్లూ దొరికింది మేడం. ఆ కార్ నంబర్ త్రూ ఆ కార్ ఎవరిదో తెలిసింది. ఫోన్ నంబర్ తెలుసుకున్నాను. పాపన్ మీదే ఉన్నాను. ఇప్పుడే వాళ్ళతో కాల్ చేసి మాట్లాడతాను. సరే, అర్జెంటుగా ఫోన్ చేసి రేవతి గారిని తీసుకురా. అలాగే మేడం, ఇప్పుడే కాల్ చేస్తాను. ఎస్, ఇదే ఆ నంబర్ అయి ఉంటుంది. హలో హలో, మహేంద్ర గారా అండి? అవునండి, మీరు? నా పేరు తేజ అండి. డాబా హోటల్ దగ్గర మా ఫ్యామిలీ మెంబర్ ఒకరు బై మిస్టేక్ ఒకే రంగులో ఉండడం వల్ల మా కార్ బదులు మీ కార్ ఎక్కేశారు. ఓ అవునయ్యా. ఇప్పుడు తను ఎక్కడ ఉన్నారు? మా దగ్గరే ఉన్నారు. చాలా పెద్ద టెన్షన్ నుంచి మమ్మల్ని బయటపడేశారు సార్. అసలే తన మానసిక పరిస్థితి కూడా బాగాలేదు. అర్థమైందయ్యా. 2 డేస్లో మేము సిటీకి వస్తున్నాం. మాతో పాటు తీసుకొచ్చి మీకు అప్పచెప్తాం. మీ మంచితనానికి చాలా థ్యాంక్స్ అండి. తనకి చాలా అర్జెంటుగా ట్రీట్మెంట్ చేయించాలి. మీ అడ్రస్ చెప్పండి, నేనే మీ ఇంటికి వస్తాను. నేను తనని తీసుకెళ్తాను. అలాగేనయ్యా. ఇదే కదా నీ నెంబర్? ఇదే నంబర్. ఈ నెంబర్కే అడ్రస్ షేర్ చేస్తాను. అలాగేనండి. నేను అక్కడికి వచ్చేదాకా తను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే. సిరిని టార్గెట్ చేసి ద బెస్ట్ ఫ్యూచర్కి ఫౌండేషన్ వేద్దాం అనుకుంటే ఫ్లాష్ బ్యాక్ గొడవలతో మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. రిపీట్ కాకుండా చూసుకుంటే మంచిది. హలో సోను, వచ్చావా? వచ్చాను. లోపలికి రా. చంపాల్సింది ఎవరిని? పేరు చెప్పను, ఫేస్ చూపిస్తాను. ఏ, నీకేమైనా అభ్యంతరమా? పేరు కంటే ముఖ్యం ఫేసే కదా. ఎవరిని చంపాలో క్లియర్గా తెలుస్తుంది. శత్రువుని చంపడానికి నాకే డబ్బిచ్చాడా? ఎటు తిరిగి పౌర్ణమికి 100 ఏళ్ళు నిండిపోయాయి. చంపేస్తా. ఏంటి ఆలోచిస్తున్నావు?
అసైన్మెంట్ ఓకేనా? డబ్బులోకే ఇప్పుడే చంపేస్తా. ఏ ఆవేశంతో కాదు, ఆలోచనతో. మన మీద ఎవరికి డౌట్ రాకుండా చంపాలి. అందరూ పడుకున్నాక చేస్తాను. బయట ఉండు. బిడ్డా, నీకు రాకుమారుని చూసి పెండ్లి చేస్తా. నాతో పాటు నిన్నూ తోల్కవోతా. అట్లా ఒప్పుకునేటోడ్నే పెళ్లి చేసుకుంటా. చూద్దాం అట్టాంటోడు వస్తాడో రాడో. మీరు చూడండి దీపారాధన సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 9 గంటలకు. హలో హలో, ఇద్దరు హీరోస్ అలా వెళ్ళిపోతున్నారేంటి? బొమ్మల కొలువు బాగుంది కదా. కొన్ని చోట్ల ఇది దసరా నవరాత్రులప్పుడు చేస్తారు, కొన్ని చోట్ల సంక్రాంతి అప్పుడు సెలబ్రేట్ చేస్తారు. పిల్లల సంతోషం కోసం, వాళ్ళ ఎక్సైట్మెంట్ కోసం ఇలా చేస్తారు. కానీ పిల్లలు ఎవరూ లేరు కదా అని అడక్కండి. మనం అందరం తాతయ్య దృష్టిలో పిల్లలమే కదా. ఈ బొమ్మలతో మనం సరదాగా స్పెండ్ చేద్దాం. హనుమంతు, ఇంట్లో ఇంకేమైనా బొమ్మలుంటే తీసుకురా. బొమ్మలు ఇంతే ఉన్నాయమ్మా, అన్ని ఇక్కడే పెట్టేశారు. అయ్యో, ఉంటాయి చూడు, తీసుకురా. అమ్మా, ఒక బొమ్మ ఉందమ్మా, కానీ చాలా పెద్దగా ఉంటుందమ్మా. పర్లేదు, తీసుకురా. అలాగే అమ్మా. ఈ పిచ్చిదేది? ఏడు నువ్వు చేసిన పని? అలా కింద పడేసావండి. చెప్పింది చెవికెక్కించుకోకుండా అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతే ఇలాగే ఉంటుంది. మావయ్య, ఇప్పుడేమైందని? చేసే పని మీద ఫోకస్ ఉండాలి. దేవేంద్ర, పిల్లలు ఇష్టపడి బొమ్మల కొలువు చేస్తుంటే అలా కోప్పడతావేంట్రా? అయినా నీ కోపం ఆవేశం ఎవరి మీదో కాదు, నా మీద. నాకే హార్ట్ ప్రాబ్లం రాకపోయి ఉంటే ఇక్కడికి రావాల్సి వచ్చేది కాదనుకుంటున్నావు కదూ? ఇక్కడ అందరూ నీకు ఎదురు పడుతున్నారు కాబట్టి భరించలేకపోతున్నావు, అవునా? నేను చెప్పడం కాదు, మార్పు స్వయంగా నీలో రావాలి. అప్పుడే నీకు ఈ ప్రేమలో బాధలు అర్థం అవుతాయి. అమ్మా రాజేశ్వరి, సునంద, పూజకు టైం అవుతుంది, రండమ్మా.
అమ్మవారికి పూజ చేసి ఆర్తికు. తాతయ్య నేనా? నువ్వేనమ్మా. వెనెలా, అమ్మవారి దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవి ఎలా ఇవ్వమ్మా. దేవేంద్ర, ఇది నీకు. రాజేశ్వరి, ఇది నీకు. నాన్న, మీరు నాకు ఇవ్వాలనుకున్న ఆస్తిపత్రాలు అక్కడే ఇవ్వండి. ముష్టి వేస్తున్నాననుకుంటా. దేవేంద్ర, నువ్వు పడేసే ముష్టి కళ్ళకద్దుకోవడానికి నేనేవి గతిలేని దాన్ని కాదు. కావాలంటే నీకే పడేస్తాను, తీసుకో. నేను ఆస్తి కోసం రాలేదు. కానీ నువ్వు మాత్రం ఆస్తి కోసమే వచ్చావని నాకు తెలుసు. ఆస్తులు అంతస్తులు మీద నాకు వ్యామోహం లేదు, నీకుంది. కాబట్టే మానవత్వం లేకుండా మర్డర్లు చేసి సంపాదించావు. రాజేశ్వరి, అందరి ముందు ఏంటమ్మా ఆ మాటలు? ఏం వదినా, అందరి ముందు పరువు పోతుందా? ఉంటే కదా పోవడానికి. అత్తయ్య, మీరంటే డాడీకి ఎలాంటి ఒపీనియన్ ఉందో నాకు తెలుసు. నాకు మాత్రం మీ మీద రెస్పెక్ట్ ఉంది, అది పోగొట్టుకోకండి ప్లీజ్. ఏంట్రా రెస్పెక్టా? నీ మర్యాదల కోసం నేను ఇక్కడికి రాలేదు. నేను మీ నాన్న గురించి నోరెత్తానా? మరి నా గురించి ఎలా మాట్లాడుతున్నాడు? నాకు ముష్టి వేయడమేంటి? రాజేశ్వరి, గొడవ చేసింది నువ్వే, నన్నాపమంటావేంటి? నీ గురించి ఇంకా చెప్తాను. భయపడతాననుకుంటున్నావా? నువ్వు హంతకుడివి. రాక్షసుడివి. ఏం చేస్తావు? ఏం చేస్తావు? గన్ తీసుకొని తలకి గురి పెడతావు. నీ గన్కే కాదు, నా గన్కి కూడా లైసెన్స్ ఉంది. ఆ రోజు నీ గురి తప్పిందేమో, ఈ రోజు నా గురి తప్పదు. మరింకెందుకు ఆలస్యం? వెళ్ళి నీ గన్ తెచ్చుకో. ఆపండి, ఆపండి.
రోజు ఇలాంటి ఆవేశమే నా గుండెను గాయం చేసింది. గాయానికి గుర్తుగా ఆ బుల్లెట్ ఇంకా నా గుండెల్లోనే ఉంది. ప్రతిరోజు ఈ నరకం అనిపించేదానికంటే చావటమే సుఖం. మీకు కావాల్సింది ప్రేమలు కాదు, పగలు. మీ పంతాలే మీకు ముఖ్యం, బంధాలు కాదు. అత్తయ్య, తాతయ్య కోసం ఈ పంతాలన్నీ పక్కన పెట్టండి ప్లీజ్. మామ్ ప్లీజ్. పాపా, బాబీది పాప కనిపించట్లేదు. పాపా, ఎక్కడికి వెళ్ళిపోయావు? పాపా, నా పాపను ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు? పాపా, పాపా. మావయ్య, చిన్నప్పుడు మీ ఇద్దరు ఎలా ఉండేవారో తాతయ్య నాకు చెప్పారు. ఒకే ఆలోచన, ఒకటే అభిరుచి. అన్నీ కలిసున్నప్పుడు ఒక్క పెళ్లి విషయంలో మాత్రం ఇంత డిఫరెన్స్ ఎందుకు? మీ అమ్మ నాకు బాధ్యత కాదమ్మా, నా రక్త సంబంధం. నేను తెచ్చిన సంబంధం అది చేసుకోలేదు. అంతకు ముందే నేను మహేంద్రని ప్రేమించాను. ఆ విషయం నాకు చెప్పాలి కదా. చెప్తే నువ్వు నో చెప్తావు, అందుకే చెప్పలేదు. మావయ్య, మామ్ ప్లీజ్, ఈ పాత గొడవలు ఇంతటితో ఆపేయండి. మావయ్య, మా అమ్మని నేను సపోర్ట్ చేయడం లేదు, కానీ మామ్ది మాత్రం రాంగ్ చాయిస్ కాదు. మా నాన్న చాలా మంచివాడు. మేం హ్యాపీగా ఉన్నప్పుడు అసలు ప్రాబ్లం ఏంటి? మనమందరం వచ్చి తాతయ్యని సంతోష పెట్టాలి, కానీ ఇలా బాధ పెట్టడం ఏమన్నా బావుందా? ప్లీజ్ మామయ్య, అర్థం చేసుకోండి.
సారీ తాతయ్య. మీరెందుకమ్మా సారీ చెప్పటం? మీరేదైనా తెలియక తప్పు చేస్తే సరిదిద్దాల్సిన పెద్దవాళ్లే గొడవ పడుతుంటే వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? అందరూ కలిసి భోంచేద్దామంటే అక్కడా గొడవ, శుభం అంటూ లక్ష్మీదేవి పూజ మొదలెడితే అక్కడ కూడా గొడవ. మాటల యుద్ధం, ఒకరినొకరు చంపేసుకుందాం అన్నంత కోపం. అసలు వీళ్ళు నా పిల్లలేనా? పిల్లల్ని చూసి తల్లిదండ్రులు గర్వపడాలి, ఇంకొన్నాళ్ళు బతికే అవకాశం ఇవ్వమని ఆ దేవుణ్ణి వేడుకోవాలి. అంతేగాని ఇలాంటి జీవితం ఎందుకిచ్చావు దేవుడా అంటూ విరక్తితో కుమిలిపోకూడదు. అదే నా పరిస్థితి. మీ బాధ అర్థమవుతుంది తాతయ్య. చిన్నపిల్లలు మీరు అర్థం చేసుకున్నంతగా అసలు వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? కక్షలు కోపాలతో రగిలిపోతుంటే వాళ్ళకి ప్రేమ ఎక్కడ అర్థం అవుతుంది? వాళ్ళు అసలు ఆలోచిస్తే కదా. ఆలోచిస్తారు తాతయ్య. వాళ్ళు ఆలోచించేలా చేయటం మా బాధ్యత. అవును తాతయ్య. ఈ దీపావళి పండగ పాత చేదు జ్ఞాపకాలన్నిటినీ చెరిపేస్తుంది. అమ్మ మావయ్య ఒకరినొకరు అర్థం చేసుకునేలా కలిసిపోయేలా మేం చేస్తాము. ఇది మా బాధ్యత. ప్లీజ్ తాతయ్య, మీరు సంతోషంగా ఉండండి. నమ్మకం పోతుందమ్మా. చివరి నిమిషం దాకా మీరైనా నేనైనా నమ్మకంతోనే ఫైట్ చేయాలి తాతయ్య. దేవేంద్ర మావయ్యలో కాస్త మార్పు వచ్చింది కాబట్టి ఇంత దూరం వచ్చారు. అందులోనే మనం సగం సక్సెస్ అయ్యాము. రాజేశ్వరి అత్తయ్య మీద కోపం పోవాలి అంతే. రేపటి రోజున అందరం కలిసిపోయి సంతోషంగా కబుర్లు చెప్పుకోవడం మీరు చూస్తారు తాతయ్య. అదే జరిగితే అంతకన్నా ఏం కావాలమ్మా? మీ ప్రయత్నం గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాపం. పాపా, బ్యాక్ డోర్ ఓపెన్ చేసి ఉంచాను, లోపలికి రా. ఆల్రెడీ కాంపౌండ్ వాల్ దూకి ఇంటి గుమ్మం దాకా వచ్చేసాను. జస్ట్ మీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను అంతే. లోపలికి వచ్చేయి. రేపు ఉదయం సన్ రైజ్ కన్నా ముందు అందరూ శవాన్ని చూడాలి. అసైన్మెంట్ ఓవర్. గో.
ఏయ్! ఏం జరిగింది? ఎవరైనా రూమ్లోకి వచ్చారా? ఎవరు కనిపించట్లేదే. నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుందేంటి? మీరెవరిని చంపమని చెప్పారో వాళ్ళని చంపుతున్నా. నేను చంపమని చెప్పింది నా చెల్లెలు కూతురు కాదు, నా కోడలు. ముందు దాన్ని చంపనివ్వండి, తర్వాత మీరు చెప్పిన అమ్మాయిని చంపేస్తాను. రేయ్, నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నిన్ను బయటికి తీసుకొచ్చింది నేను చెప్పింది నువ్వు చేయడానికి, నీకు ఇష్టం వచ్చినట్టు చేయడానికి కాదు. మీ టార్గెట్లు మీకుంటే మా టార్గెట్లు మాకుంటాయి. ఇందాక నేను చంపబోయింది నా శత్రువు. అది ఇది అన్నావంటే ఇక్కడికిక్కడే ఎన్కౌంటర్ చేయించేస్తా. నీకు చేత కాకపోతే వదిలే, చేత కాలేదని చెప్పి వెళ్ళిపో. అంతేగాని నా చెల్లెలు ఫ్యామిలీ జోలికొస్తే నిన్నే చంపేస్తా. బయటికి పో. పో. I'll take care of that. Yeah. Thank you. Yeah. నాకు తెలుసు మావయ్య. ఏం తెలుసు? మీ చూపుల్లో కోపం కనిపిస్తుంది కానీ మనసులో మాత్రం చాలా ప్రేమ ఉంది. నవ్వుతూ చూపించే ప్రేమ కంటే కోపంలో చూపించే ప్రేమే చాలా స్ట్రాంగ్. ఈ మేనకోడల మీద మీకు ప్రేమ ఉంది కాబట్టి అమ్మ శత్రువులు ఎవరో రాత్రి నా మీద అటాక్ చేయబోతే మీరు నన్ను కాపాడారు. మిమ్మల్ని చూస్తుంటే అమ్మని చూస్తున్నట్టుంది మావయ్య. ప్లీజ్ మావయ్య, నాతో మాట్లాడండి. నా వయసు కంటే మా అమ్మ మీద మీకున్న కోపానికే వయసు ఎక్కువ. ఇంకా అదే గుర్తు పెట్టుకొని మమ్మల్ని బాధ పెడతారా? జరిగిన దానికి అమ్మ పశ్చాత్తాపంతో కుమిలిపోతూనే ఉంది. అయినా అమ్మ ఏమీ తప్పు చేయలేదు మామయ్య. తను ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకుంది. ఇష్టపడిన వాణ్ణి పెళ్లి చేసుకోవడం తప్పేం కాదు కదా. ప్రేమించటమే క్షమించరాని తప్పైతే మరి సిరిని మీ కోడలుగా ఎలా యాక్సెప్ట్ చేశారు? ఒక్కసారి ఆలోచించండి. మీ కొడుకు ప్రేమ ఒప్పైనప్పుడు మా అమ్మ ప్రేమ ఎలా తప్పవుతుంది? మీకు అన్ని విషయాలు తెలుసు మావయ్య. ఎంత కాదనుకున్నా రక్త సంబంధాలు తెగిపోవు. మా మీద మీకు ప్రేమ ఉంది, కానీ అది బయటికి చెప్పలేరు, చూపించుకోలేకపోతున్నారు. నన్ను మీరే కాపాడారని మా అమ్మే నాతో చెప్పింది. అందరూ కలవాలన్న ఆశ మా అమ్మలో ఉంది కాబట్టే
ఈ విషయం నాతో చెప్పింది. ప్లీజ్ మావయ్య, దీన్ని మీరు కూడా అర్థం చేసుకోండి. మన రెండు ఫ్యామిలీస్ కలవటం, అందరూ సంతోషంగా ఉండటం తాతయ్య చూడాలనుకుంటున్నారు. తాతయ్య అసలు తప్పే ఉంది మావయ్య. పంతంతో 10 మంది దూరం అవుతారు. అదే ప్రేమతో అయితే శత్రువు కూడా దగ్గరవుతాడు. ప్రేమని ప్రేమతో మాత్రమే సాధించాలి. అందులోనే నిజమైన ప్రేమ ఉంటుంది. ప్లీజ్ మావయ్య, ట్రై టు అండర్స్టాండ్. సిరి, రాత్రి మీరందరూ నిద్రపోతుండగా ఒక మిరాకిల్ జరిగింది. ఇది వింటే నువ్వు షాక్ అవుతావు. ఏం జరిగింది వెన్నెలా? రాత్రి నువ్వు నేను తాతయ్యతో మాట్లాడాక వెళ్ళి పడుకున్నాం కదా. మనం పడుకున్న కాసేపటికి ఎవరో రౌడీ నా మీద అటాక్ చేయబోతుంటే మావయ్య వచ్చి నన్ను సేవ్ చేశారు. నీ మీద అటాక్ చేయబోవడం ఏంటి? అవును సిరి. ఎవరై ఉంటారు? ఎవరై ఉంటారో ఏమో, కనీసం నేను ఫేస్ కూడా చూడలేదు. బిజినెస్ ఎనిమీ ఎవరైనా వాళ్ళ మనిషిని పంపించుంటారేమోనని నా డౌట్. కానీ రాత్రి ఆ ఇన్సిడెంట్ జరగడం వల్లే మావయ్యకి నేనంటే ఎంత ప్రేమ బయటపడింది. మావయ్య అమ్మ పైకి చాలా సీరియస్ గా కనిపిస్తారు, కానీ ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది. రాత్రి జరగబోయిన దాడి ఎవరి మీద అనేది పక్కన పెడితే ఇది అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన టైం. బీ కేర్ఫుల్. వెన్నెలా, మెరిసేదంతా బంగారం కాదు. ఒక్క ఇన్సిడెంట్ కి మావయ్యను నమ్మేకు. సిరి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. సిరి, వెన్నెల, ఒకసారి నాతో రండమ్మా. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని నేను చెప్పలేదే. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని మీ నాయన చెప్పాడు. అది నా తప్పు కాదే. మరి నా పెళ్లి ఆరాధనతో జరుగుతుందా? చూడండి, దీపారాధన సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 9 గంటలకు. అమ్మా వెన్నెల, ఇవి మీ అమ్మమ్మ నగలు. ఇవన్నీ మీకే. తాతయ్య, అమ్మమ్మ గుర్తుగా ఇవన్నీ అలాగే ఉంచండి. మీ అమ్మమ్మ తన కోసం చేయించుకోలేదమ్మా, తన మనవరాల కోసం చేయించింది. తను బతుకుండగా మీరందరూ పెట్టుకుంటే చూసి మురిసిపోదామని ఎంతో ఆశపడింది. కానీ దేవుడు తన ఆశ తీరకుండానే పైకి తీసుకెళ్ళిపోయాడు. ఈ బలహీనమైన గుండె ఏ క్షణంలో ఆగిపోతుందో తెలియదు కదమ్మా. అందుకే మీ ముగ్గురికి ఇస్తున్నాను. అమ్మా సిరి, నువ్వు కూడా తీసుకో. నా కొత్త తాతయ్య. అదేంటమ్మా, నువ్వు మా మనవరాలువే కదా, తీసుకో. వద్దు తాతయ్య, ప్లీజ్. సిరి, అభిమానంతో కానుకిస్తుంటే కాదనకూడదు, తీసుకో. నాకు నగలంటే పెద్దగా ఇష్టం ఉండదు.
ఇష్టం లేదని ప్రేమతో ఇచ్చేవి కాదనకూడదు. తాతయ్య సంతోషంగా ఉండేలా చూడ్డం మన బాధ్యత. తీసుకో. ప్లీజ్ సిరి, తాతయ్య సంతోషం కోసం తీసుకో. 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 ఇది నీకు. థ్యాంక్ యూ తాతయ్య. ఈ దీపావళి కళంతా మీ నవ్వుల్లోనూ ఆ నగల్లోనూ కనపడాలి. అర్థమైందా అమ్మాయిలు? అర్థమైంది తాతయ్య. తాతయ్య, ఈ అమ్మాయిలు ఎందుకు మరీ అంత లేట్గా రెడీ అవుతారు? వెన్నెల కోసం ఎదురు చూస్తున్నావా? ఎదురు చూడకు. నిన్నెవరు ఎదురు చూడమన్నారు? అది కాదు తాతయ్య, అలా లేట్ చేయడం వాళ్ళ సైకాలజీ ప్రాబ్లమా, లేదంటే సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? సైన్స్ లేదు, సోషల్ లేదు. అసలు నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానమే లేదు. అదిగో వెన్నెల వచ్చేస్తుంది. వెన్నెల ఇంత అందంగా రెడీ అవడం కోసం ఎంత టైం వేస్ట్ చేసినా పర్వాలేదు. ఇంత అందాన్ని చూడడానికి ఎంతసేపు వెయిట్ చేసినా తప్పలేదు. బై గాడ్స్ గ్రేస్ వెన్నెలకి ఎలాంటి హాని జరగలేదు. ఏదైనా జరుగుంటే ఈ పండగ వాతావరణమే మారిపోయి ఉండేది. తాతయ్య మళ్ళీ రిస్క్లో పడేవారు. థ్యాంక్ గాడ్. సిరి, నేహా, రండి. రండమ్మా. ఒకరి మీద ఒకరు పోటీ పడి మరీ రెడీ అయినట్టున్నారు. ముగ్గురికి 5 స్టార్ రేటింగ్ ఇచ్చేస్తున్నాను. తాతయ్య, మీ రేటింగ్ ఏంటి? తాతయ్య దగ్గర మాకు కావాల్సింది రేటింగ్ కాదు బావా, బ్లెస్సింగ్స్. తాతయ్య ఆశీర్వదించండి. నిండు నూరేళ్లు సంతోషంగా ఉన్నానమ్మా. తథాస్తు. తాతయ్య ఆశీర్వాదం ఫలించుగాక. ఈ హ్యాపీ మూమెంట్స్ ని ఇంత సింపుల్ గా గడిపేస్తే ఎలా? తాతయ్యతో గడుపుతున్న ఈ సంతోషాన్ని అందంగా సెల్ఫీలో దించేస్తా. తాతయ్య నుంచో.
హలో మేడం సిరి గారు, నగలు పెట్టుకుంటే సరిపోతుందా? పెదాల మీద చిరునవ్వు లేదండి. వెరీ గుడ్. తాతయ్య హ్యాపీయా? చాలా బాగుందన్న. పండగ పూట మీరందరూ నాకు ఎంతో ఆనందాన్ని పంచారు. ఈ ఆనందం జీవితాంతం గుర్తుండిపోతుంది. మీకిష్టం లేదు, నా కోసం వచ్చారని తెలుసు. ఇక్కడ ఉన్నన్ని రోజులైనా చూసి చూడనట్టు పోవాలా? 20 ఏళ్ల క్రితం ఇల్లు అలాగే ఉంది, ఇంట్లో మనుషులు అలాగే ఉన్నారు. అరే బావ వచ్చాడనే మర్యాద లేదు, పలకరించాలనే పద్ధతి లేదు. మనుషుల్ని చంపడానికి సిద్ధపడినోడు మారతాడనుకోవడం నీ మూర్ఖత్వం. యోండి, నాన్న కోసమైనా. నిన్నే చంపడానికి చూశాడు. అడ్డొచ్చిన మీ నాన్న చావు వరకు వెళ్ళాడు. ఆవేశంతో ఊగిపోయే మీ అన్నయ్యకి మనుషులంటే ఓ లెక్క. అరే కోపం అందరికీ వస్తుంది, కంట్రోల్ చేసుకున్నవాడే మనిషి అవుతాడు. చేసుకోలేని వాడే జంతువులా బిహేవ్ చేస్తాడు. ఇన్నేళ్ల తర్వాత మీ ఇల్లని నువ్వొచ్చినా మీ అన్నయ్య నా చెల్లి అనుకోవట్లేదు. ఇన్నేళ్ల తర్వాత మారాడు అని మనం వచ్చినా తను మారలేదు. ఇష్టం లేని వాళ్ళ మధ్య ఈ ఇంట్లో నాకు కష్టంగా ఉంది. ఈ పండగ పబ్బాలు చూసుకుంట్రా, నేను వెళ్తున్నాను. ఏమండి, నా కోసం అండి. నీకోసమే ఇంటికొచ్చా, లేదంటే నా ఇంట్లో నేను హ్యాపీగా ఉండేవాడిని. ఏమండి, ప్లీజ్ అండి, నా మాట వినండి. నా డెసిషన్లో మార్పు లేదు రాజేశ్వరి. రాజీపడి ఉండమంటే నా వల్ల కాదు, ప్లీజ్. బాబా